సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజు షెడ్యూల్ను ప్రకటించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తలసిల రఘురాం. ఉదయం 9 గంటలకు కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. రాతన మీదుగా తుగ్గిలి చేరుకుంటారు సీఎం జగన్. ఉదయం 10 గంటలకు గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జొన్నగిరి గుత్తి మీదుగా ముందుకు సాగుతారు. గుత్తి శివార్లో మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభ సూపర్ సక్సెస్ కావడంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లా నుంచి పోటీ చేయబోతున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరు సభకు హాజరైన లక్షలాది మంది ప్రజల ఫోటోను ట్యాగ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సిద్ధం మహాసభలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మనియార్ యూనివర్స్, మనియార్ ఇలియాస్, మన్సూర్ వకీల్ అడ్వకేట్, జవిన్ సింగ్ అడ్వకేట్, జమీల్ షఫీ అహ్మద్ తదితరులు సీఎం జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎండుతున్న పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో సాగునీరు లేక భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల స్థితిగతులు తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్న ఉత్తమ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలం చెందిందన్నారు. మోదీ హయాంలో ప్రజాస్వామ్యం పూర్తిగా అణిచివేయబడిందన్నారు. తెలంగాణ అభివృద్ధి, దేశాభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి ప్రజల భాగస్వామ్యంతోనే ప్రధాని మోదీ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. నార్త్ ఇండియాలోనే కాదు దక్షిణాదిలోనూ కూడా మోదీ ప్రభంజనం ఉందన్నారు. నరేంద్ర మోదీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఈటెల. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పూడిపర్తి, ఎగువమిట్ట గ్రామాల్లో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రికి స్థానిక నాయకులు అడుగడుగునా ఘనస్వాగతం పలికి హారతులిచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా తనని ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని మంత్రి కాకాని కోరారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన సేవలు అందించడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందంజలో ఉన్నారని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. భట్నవెల్లి, కామనగరపు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వందలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 45 రోజుల తర్వాత టీడీపీ కనుమరుగవడం ఖాయమని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. భూపేష్ గుప్తానగర్ 16వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీలో విలీనానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైందని చెప్పారు. ఇంటింటి ప్రచారాన్ని అనూహ్య స్పందన లభిస్తోందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష తెలుగుదేశం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు వచ్చాయి. వైఎస్ఆర్ జిల్లా కడప నియోజకవర్గంలో ఇటీవల తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరిన జమీల్ ఆధ్వర్యంలో దాదాపు 200 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అవమానాలు, అన్యాయాలు తట్టుకోలేక పార్టీ మారినట్లుగా వారు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా పెద్దకొండూరు, అయ్యప్పరెడ్డిపాలెం, పెద్దపాడు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయా గ్రామాల ప్రజలు కర్పూర హారతులతో బ్రహ్మరథం పట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వైనాట్ 175లో మొదటగా గెలిచే సీటు కాకినాడ కావాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కాకినాడ రామకృష్ణారావు పేటలో పర్యటించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చలమలశెట్టి సునీల్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పీతాని వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్ను దేవుడని నమ్మితే తన సామాజిక వర్గం శెట్టి బలిజులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. నాదెండ్ల మనోహర్తోనే జనసేన పార్టీ నాశనమైందని, నాదెండ్ల చంద్రబాబు కోవట్టని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. కావలిలో చంద్రబాబు పర్యటన జరుగుతుండగానే టీడీపీకి విష్ణువర్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. కొంతకాలంగా ఆయన అంతర్గత విభేదాలతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.
ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లుగా గ్రామాల్లో ప్రచారం కూడా జరుగుతోంది. గత 40 ఏళ్లలో తుని నియోజకవర్గానికి ఒక్క మంచి పని అయినా చేశానని యనమల రామకృష్ణుడు నిరూపిస్తే రానున్న ఎన్నికల్లో నామినేషన్ వేయబోనని ఛాలెంజ్ విసిరారు మంత్రి దాడిశెట్టి రాజా. కాకినాడ జిల్లా తునిలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను ఖరారు చేయడంతో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. సీనియర్ నేత చెంగల్ రాయుడు వర్గీయులు చంద్రబాబు తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను దహనం చేశారు. చెంగల్ రాయుడుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని, వారికి పార్టీ అండగా ఉంటుందని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ముందు గుడిసెవాసులు ధర్నా చేపట్టారు. తమ నాయకుడిని అన్యాయంగా కొట్టారంటూ సుమారు 200 మంది పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టేషన్ బెయిల్ కోసం వచ్చిన తమ నాయకుడు సందీప్ను అన్యాయంగా కొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బింగల్లో రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తోందన్నారు. IPL 17లో బెంగళూరు గెలుపు సంబరం ఒక్క మ్యాచ్కు పరిమితమైంది. గత మ్యాచ్లో పంజాబ్ను కష్టపడి ఓడించిన ఆ జట్టు కోల్కతా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 183 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి ఛేదించేసింది నైట్ రైడర్స్. ఓపెనర్గా వచ్చిన స్పిన్నర్ సునీల్ నారాయణ్ ఉన్నంతసేపు సిక్సర్ల మోత మోగించాడు. ముందే మ్యాచ్ ఫలితాన్ని తేల్చేశాడు.